కవిత తెలంగాణ ఆడబిడ్డ. తెలంగాణ ఆడబిడ్డను వేధిస్తే కంటిలో నుండి నీళ్లు కాదు నిప్పులు వస్తాయనేది ఆమె డైలాగ్. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఈడీ ఎంక్వైరీలోనూ అదే తెగువ చూపిస్తుంది కేసీఆర్ బిడ్డ. ఈడీ విచారణకు హాజరవుతూనే వారు అడిగిన ప్రశ్నలకు ధీటుగానే సమాధానమిస్తోంది. ఇదే సమయంలో కవితకు ఇంతటి ధైర్యం ఎలా వచ్చింది అనేది అందరిలోనూ మొదలవుతున్న ప్రశ్న. ఇంతకు కవిత ధైర్యం ఎవరు? ఈడీ విచారణపై బెదరని కవిత. ఈడీనే హైదరాబాద్కి రప్పించిన కేసీఆర్ కూతురు. ఢిల్లీ నుంచి పిలుపొచ్చిన ధైర్యంగానే ముందడుగు. ధీటుగానే ఈడీ ప్రశ్నలకు సమాధానం. నవ్వుతోనే ఈడీ గేట్ల నుంచి బయటకు అడుగులు. అసలు కవిత ధైర్యంపై అందరిలోనూ సందేహం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అడ్డంగా దొరికిపోయింది. ఇక అరెస్టే తరువాయి. ఇది బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం. ఈడీ బోడీ ఏమీ లేదు, తెలంగాణ తలవంచదు. ఇది భారత రాష్ట్ర సమితి నాయకులు ఇస్తున్న కౌంటర్. ఈ వాదోపవాదాలు జరుగుతుండగానే ఈడీ అధికారులు కవితను విచారిస్తున్నారు. అది కూడా దఫాలుగా. అయితే ఈ విచారణ క్రమంలో కవిత ఈడీ అధికారులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారు ఈడీ అధికారులకు ఎలాంటి కౌంటర్ ఇవ్వలేకపోయారు. కానీ కవిత అలా కాదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇప్పటికి మాత్రం పరిస్థితి టామ్ అండ్ జెర్రీలాగే ఉంది. ఇటీవల దాడులకు తాను భయపడను, బెదిరిపోను. తెలంగాణ ఆడబిడ్డల కళ్ళ నుంచి కన్నీళ్లు రావు, నిప్పులే వస్తాయని కవిత స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు ప్రస్తావనకు రావడంతో ఆమెను విచారించాలని దర్యాప్తు సంస్థ అధికారులు భావించారు. ఆమెను ఢిల్లీకి రమ్మని కబురు పంపించారు. కానీ తాను విచారణకు ఢిల్లీ రాలేనని, మీరే హైదరాబాదు రావాలని దర్యాప్తు సంస్థల అధికారులకు తేల్చి చెప్పారు. ఆమె చెప్పినట్లుగానే అధికారులు కూడా హైదరాబాద్కు వచ్చి వెళ్లారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కవిత ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎదుట హాజరు కావాల్సి వచ్చింది. ఢిల్లీకి వెళ్ళినా కూడా కవిత తనకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకుంది. ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ప్రశ్నించింది. ఘాటైన లేఖలు కూడా రాసింది. అయితే ఈడీ వ్యవహారంలో కవిత కాన్ఫిడెంట్ వెనుక ఒక మాస్టర్ మైండ్ కీలకంగా వ్యవహరిస్తుంది. అతడి పేరు సోమా భరత్. భారత రాష్ట్ర సమితి లీగల్ విభాగంలో కీలకంగా పనిచేస్తున్నాడు. ఆయన ఆదేశాల మేరకే కవిత ఈడీకి ధీటుగా బదులిస్తోంది. మార్చి 11న విచారణకు హాజరైన కవితను దర్యాప్తు సంస్థ అధికారులు నిరవధికంగా ప్రశ్నించారు. మళ్ళీ మార్చి 16న రమ్మన్నారు. ఆ రోజున కవిత ఉదయం 11:30 దాటిన తరువాత కూడా విచారణకు హాజరు కాలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా అంతుబాటలేదు. కవితకు ఈడీ ఇచ్చిన టైంని క్రాస్ చేయడంతో అప్పటి వరకు ఉన్నట్టుండి ఒక పేరు బయటకు వచ్చింది. పేరు సోమా భరత్ కుమార్. కవిత తరఫున ఈడీ డైరెక్టరేట్ ఆఫీస్కు వెళ్ళాడు. కవిత రాసిన లేఖను అధికారులకు సమర్పించాడు. సోమా భరత్ కుమార్ కేసీఆర్ కుటుంబానికి నమ్మిన బంటులాగా వ్యవహరిస్తున్నాడు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన భరత్ స్వస్థలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. అయిన వృత్తిరీత్యా ఇతడు సీనియర్ అడ్వకేట్. తెలంగాణ ఏర్పడిన తరువాత భారత రాష్ట్ర సమితికి ఏర్పడిన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాడు. భారత రాష్ట్ర సమితి వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడాయన. దీంతో కేసీఆర్ భరత్ కుమార్ను భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా నియమించాడు.
అంతేకాదు 2022లో తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా కూడా నియమించారు. ప్రగతి భవన్కు పిలిపించి మరీ కేసీఆర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. తాజాగా కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి భరత్ కుమార్ క్రియాశీలకంగా మారారు. న్యాయపరంగా సమస్యలు ఎదుర్కొనేందుకు కవిత దాదాపుగా భరత్ కుమార్ని నమ్ముకున్నారు. అందుగురించే ఆమె అంత ఆత్మస్థైర్యంతో కనిపిస్తున్నారు. పైగా మంగళవారం 10 సెల్ ఫోన్లు మీడియాలకు చూపించడం వెనుక కూడా భరత్ కుమార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుమానితురాలిగానే కవితను విచారణ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది. కానీ అనుమానితురాల్ని గంటల కొద్దీ విచారణ చేయడం అనుమానాలకు తావిస్తోంది. బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబ్బులు రేపుతోంది. కవిత కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నా లోపల మాత్రం తెలియని ఆందోళన కనిపిస్తోంది.